మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్నటి కథలో మనం జరాసంధుడు అతని సామంత రాజుల్ని ఈ కృష్ణ బలరాములిద్దరూ కూడాను ఏ విధంగా తమ శౌర్యాన్ని ప్రదర్శించి చెల్లాచెదరిని చేశారు, వాళ్ళందరూ పారిపోయేలా చేశారు అన్నది చెప్పుకున్నాం. ఆ తర్వాత శిశుపాలుడి యొక్క తండ్రి చేది భూపతి కృష్ణుడిని కలుసుకోవడం, అతన్ని కృష్ణుడు ఆదరించడం, ఆ తర్వాత అతను తన కథ చెప్తాను అంటూ తన కథ చెప్పబోతున్నాడు. అక్కడి వరకు మనం విన్నాం. ఈరోజు ఆయన ఏం చెప్తున్నారు అన్నది విందాం. చేది భూపతి కృష్ణుడితో అంటున్నాడు ఇలాగా, కృష్ణ, నేను నీ మేనత్త భర్తని, నా పేరు దమఘోషుడు. నీతో యుద్ధం అనగానే వద్దన్నాను నేను ఈ జరాసంధుడితోటి. అయినా వినలేదు అతను. బాహుబల గర్వంతోటి కన్ను మిన్ను కానకుండా నీతో తలపడ్డాడు. సామంతునిగా నేను అతనికి సహాయం అందించక తప్పదు. తప్పనిసరి ఏ సహాయం అందించాను. అయితే అవకాశం చూసుకుని సైన్యంతో సహా నిన్ను ఆశ్రయించాలనుకున్నాను. ఎప్పుడైతే జరాసంధుడు పలాయానం చిత్తగించాడో అది అవకాశంగా భావించి సైన్యంతో సహా నేను ఇప్పుడు చేరుకున్నాను అన్నాడు. ఆనందించాడు కృష్ణుడు. అయితే చిన్న మాట కృష్ణ అన్నాడు దమఘోషుడు. చెప్పాడిలాగా, జరాసంధుడు అత్యంత బలశాలి. ఇప్పుడు ఓడిపోయాడు కాబట్టి మన ఊసు మళ్లీ పట్టించుకోడు అని అనుకోకు. వైరాగ్ని జ్వాల అతని మనసులో ఎన్నడూ చల్లారిపోదు. తిరిగి దాడి చేస్తాడు, ప్రమాదాన్ని తలబెడతాడు. తప్పదు అన్నాడు. జరిగేదేదో జరుగుతుంది, జరగని అన్నాడు కృష్ణుడు. ఇంతలో అక్కడికి బలరాముడు చేరుకున్నాడు. వారిద్దరినీ ఉద్దేశించి చెప్పాడిలాగా, ఎవరు? దమఘోషుడు. ఇక్కడ ఈ యుద్ధభూమిలో అన్ని మృతకళేబరాలే. వీటి కోసం రాక్షస పిశాచగణాలు, గద్దలు, రాబందులు, తోడేళ్లు, నక్కలు గుమిగూడుతున్నాయి. చూశారు కదా, ఈ దుర్భర దుర్గంధంలో ఉండడం క్షేమం కాదు. పదండి, వేరే చోటకి వెళ్ళిపోదాం అన్నాడు.
అన్న అభిప్రాయం కోసం బలరాముడి కేసు చూశాడు కృష్ణుడు. ఇక్కడికి దగ్గరలోనే కరివీరపురం అనే ఊరుంది. దాన్ని శృగాల వాసుదేవుడు అనే ఒక రాజు పరిపాలిస్తున్నాడు. అతనికి నువ్వంటే అసలు పడదు. నువ్వు అతన్ని సంహరించాలి. ఇదిగో ఈ 2 రథాలు మీకోసమే. ఈ రథాలు అధిరోహించి దుష్ట శిక్షణార్థం బయలుదేరండి అన్నాడు దమఘోషుడు. మావ చెప్పింది తన తక్షణ కర్తవ్యం అన్నాడు బలరాముడు. అన్న మాటకి వత్తాసు పలికాడు కృష్ణుడు. మామ, చుట్టరికంతొట్టి ప్రేమగా నువ్వు చెప్పిన ప్రతి మాట మాకు ఆనందాన్ని కలిగించే. నీ వంటివాడు మా వెంట ఉండడం మేం చేసుకున్న అదృష్టం. ఇప్పుడు ఈ యుద్ధం చూశావు గదా, ఈ యుద్ధంలో మా పౌరుష ప్రతాపాలు కూడా నువ్వు గమనించుంటావు. ఇలాంటి యుద్ధాలు ఇంకా ఎన్ని ఎదురైనా ఫలితం ఇంతే. జయం మాదే. చక్ర ముసలాయుధాలతో యుద్ధం చేయడం అంటే అన్నదమ్ములు మా ఇద్దరికీ చెప్పలేనంత ఆనందం. ఈ మాటలు కాదు మామ, నిజం. ఈ నిజాన్ని మరోసారి రుజువు చేస్తాం, చూద్దువుగాని పద అంటూ మాట్లాడగానే తప్పకుండా అంటూ ఆనందించాడు దమఘోషుడు. ఆసరికి సిద్ధంగా ఉన్న రథాల్ని ముగ్గురు అధిరోహించారు. కరివీరపురానికి బయలుదేరారు. వేగంగా ప్రయాణం చేసి ఆ పురం సింహద్వారానికి చేరుకున్నారు. రథాన్ని మరింత ముందుకు పోనిచ్చాడు కృష్ణుడు. అక్కడ కావలి వారిని సమీపించాడు. చెప్పాడిలాగా, ద్వారపాలకుల్లారా, మేము బలరామకృష్ణులం, యాదవాధి నాయకులం. మీ రాజుతోటి యుద్ధం చెయ్యాలని వచ్చాం. ఆ సంగతి వెళ్ళి మీ రాజుకి చెప్పండి. కృష్ణుడి మాట ఆజ్ఞలా ధ్వరించడంతోటి కావలివారు పరుగు పరుగున చేరుకున్నారు రాజుని. తమకు కృష్ణుడు చెప్పింది చెప్పారు. ఆ మాటలకి అగ్నిజ్వాల్లా అంతెత్తులు లేచాడు శృగాల వాసుదేవుడు. సైన్యం మాట తలపెట్టలేదు. ఒక్కడే రథాన్ని అధిరోహించి రణరంగానికి చేరుకున్నాడు. అతనికి ఆ రథాన్ని సూర్యదేవుడు ప్రసాదించాడు. యుద్ధరంగంలో నిల్చున్న శృగాల వాసుదేవుణ్ణి తేజస్సు చూసి ఆశ్చర్యపోయారు ఈ బలరామకృష్ణులిద్దరూ కూడాను. రత్నాలు పొదిగిన బంగారు రథం మీద అతను దేవేంద్రుడిలా మెరిసిపోతుంటే ఇంకెందుకు ఆలస్యం అన్నట్టుగా బలరాముణ్ణి చూసి యుద్ధానికి సిద్ధమయ్యాడు కృష్ణుడు. ఆసరికి అతన్ని ఎదుర్కొన్నాడు శృగాలరాజు. శృగాల వాసుదేవుల యుద్ధం దేవతలకే ఆశ్చర్యాన్ని కలిగించింది. దమఘోషునికైతే ఆ యుద్ధం నా భూతో నా భవిష్యత్తే అనిపించి ఆనందం కలిగించింది. శృగాలరాజు 1,00,000 బాణాలు ఒక్కసారిగా ప్రయోగించి గొంతెత్తి గర్జించాడు. వస్తున్న బాణాలను మధ్యలోనే ముక్కలు ముక్కలు చేసేశాడు కృష్ణుడు. 78 బాణాలు ప్రయోగించి శత్రువుని నొప్పించాడు. దాన్ని తట్టుకుని చిచ్చర పిడుగుల్లాంటి 50 బాణాలు ప్రయోగించి కృష్ణుడి చేతి అబ్బా అనిపించాడు శృగాలరాజు. కృష్ణుడు వేదన పడుతుంటే అదే అవకాశంగా వారుణ వాయువ్యాధి బాణాలను పుంకాలు పుంకాలుగా ప్రయోగించేశాడు ఈ శృగాల వాసుదేవుడు. వాటిని మధ్యలోనే అడ్డుకున్నాడు కృష్ణుడు. ముక్కలు ముక్కలు చేసేశాడు. యమరుద్ర దేవతాస్త్రాలను ప్రయోగించేశాడు శృగాలరాజు. వాటిని కూడా కృష్ణుడు తుత్తునీయలు చేసేశాడు. ఎందుకు కొరగాక అవన్నీ కింద పడిపోయి కృష్ణుడు విల్లు విరిచివేయాలని ఆలోచించాడు ఈ శృగాలుడు. అందుకు అనుగుణంగా హరి విల్లు మీదకి అనేక బాణాలను ప్రయోగించాడు. ముందుగానే గమనించాడు ఇది కృష్ణుడు. గమనించి అతని శృగాలరాజుల బాణాన్ని ముక్కలు ముక్కలు చేసేందుకు అర్ధచంద్రాకార బాణాన్ని ప్రయోగించాడు. అది ఉత్తరక్షణంలోనే రాజు వింటిని 2 ముక్కలు చేసేసింది. చేత విల్లు లేక దిక్కులు చూస్తున్న అతన్ని శరపరంపరతోని ఎంతగానో నొప్పించాడు కృష్ణుడు. వీలు చూసుకుని మరో విల్లు అందుకున్నాడు రాజు. దానికి 98 బాణాలు సంధించి ఒక్కసారిగా కృష్ణుడి మీదకి ప్రయోగించేశాడు. ఆ బాణాలను కృష్ణుడి శరీరంలో ఒక్కొక్కటి దిగబడుతుంటే సింహగర్జన చేశాడు ఈ శృగాలరాజు. అది చూసి మండిపడ్డాడు కృష్ణుడు. తేరుకొని దివ్య అస్త్రాన్ని ప్రయోగించి ప్రత్యర్థి చాపాన్ని ముక్కలు చేసేశాడు. అతని శరీరాన్ని చిన్నాభిన్నం చేశాడు. రథసారథిని సంహరించేశాడు. అది చూసి ఆనందించాడు బలరాముడు. నాటుకున్న బాణాలను తీసేసి సన్నగా నవ్వాడు ఈ శృగాలరాజు. తానే రథసారథ్యాన్ని వహించి చాపాన్ని చేపట్టాడు. అప్పుడు ఇలా అన్నాడు, కృష్ణ, ఇది గోమంతరం గిరి కాదు, కరివీరపురం. గోమంతగిరి మీద ఒకరిద్దరు సామంతరాజుని జయించినంత మాత్రాన నువ్వు సూర్యుడు కాలేవు. నాతో యుద్ధం అంటే కోరి మృత్యువును కౌగిలించుకోవడమే. నువ్వు ఒంటరిగా నాతో తలపడాలనుకున్నావు, తలపడుతున్నావు. ఇది ధర్మయుద్ధం. దీనివల్ల మనిద్దరికీ అఖండ కీర్తి వస్తుంది. ఇక ఈ భూమిపై నువ్వో నేనో ఎవరో ఒకరే ఉండాలి. ఒక్క వాసుదేవుడికి ఇక్కడ నివాసం. రా, నిన్నిప్పుడే యమపురికి పంపకపోతే నా పేరు శృగాల వాసుదేవుడే కాదు అన్నాడు. ఆ మాటలకి పగలబడి నవ్వాడు కృష్ణుడు. యమపురికి ఎవరు వెళ్తారో తేలిపోతుంది. రా, నీ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ నాపై ఒక్కసారిగా ప్రయోగించే. నీ ప్రయోగ అనంతరమే నేను నా ఆయుధాలను ప్రయోగిస్తాను. మాటలు వద్దు, యుద్ధానికి సిద్ధం కా అన్నాడు. కృష్ణుడి కవ్వింపుతోటి శృగాలరాజు రెచ్చిపోయాడు.
తోమరాలు, చక్రాలు, పరశువులు, పరిగలు, శక్తులు మొదలైన ఆయుధాలతో సహా పుంకాను పుంకాలుగా అనేక శరసమూహాలను అభివర్షించేశాడు. ఆ అస్త్రాల వల్ల సర్వత్రా చీకటి అలుముకుపోయింది. కృష్ణుడు చక్రం చేపట్టి అప్పుడన్నాడు, అయిపోయాయా నీ శస్త్రాస్త్రాలన్నీ? ముగిసిపోయాయా? ఇదిగో చూడు, చక్రం ప్రయోగిస్తున్నానంటూ ఈ చక్రంతోటి నీ ప్రాణాలన్నీ కూడాను అనంతవాయువులో కలిసిపోవాల్సిందే అంటూ చక్రాన్ని ప్రయోగించేశాడు. ఆ భీకర ఆయుధం గిరగిరా తిరుగుతూ చిచ్చర పిడుగులా శృగాల రాజుపై పడింది. అతని శరీరాన్ని రెండుగా ఖండించేసింది. ఖండించి మళ్లీ తిరిగి వచ్చి కృష్ణుడి హస్తాన్ని అలంకరించింది. పిలవకపోయినా రాజు యుద్ధంలో పాల్గొంటే తాము పాల్గొనాలని ఆసరికి వచ్చి నిలబడింది సైన్యం. ఆ సేన రాజు శీర్షాన్ని చక్రాయుధం ఖండనం చూసి భయకంపితమైపోయింది, పరుగందుకుంది. శృగాళుడు మరణించాడని తెలిసి అంతఃపుర కాంతలంతా యుద్ధరంగానికి చేరుకున్నారు. భోరున విలపించారు, కృష్ణుణ్ణి శరణు వేడారు. పట్టమహిషి తన కుమారుడు శక్రదేవుణ్ణి కృష్ణుని పాదాల చెంత ఉంచి కాపాడమని ప్రార్థించింది. ఆ ప్రార్థనకు సంతోషించి మంత్రులు, సామంతులు, పురోహితులు, పౌరప్రముఖుల సమక్షంలో శుక్రదేవుణ్ణి అభిషేకించి ఆ రాజ్యానికి తదుపరి రాజు అతనేనని ప్రకటించాడు కృష్ణుడు. దుష్ట శిక్షణ చేసి అలసి సొలసి ఆనాటి నుంచి 6వ నాటికి మధురకు చేరుకున్నాడు శ్రీకృష్ణుడు. ఆసరికి దమకోషుడు కూడాను తన రాజధానికి చేరుకున్నాడు. మధురలో ప్రవేశిస్తున్న కృష్ణుడు పాంచజన్యాన్ని పూరించాడు. ఆ ధ్వని రథచక్రాల ఘోషలతోటి కలిసి భూమి ఆకాశాలు దద్దరిల్లిపోయాయి. బలరామకృష్ణులు మధురకు చేరుకున్నారని తెలియగానే యాదవులంతా మహదానంద భరితులైపోయారు. అందరూ అందంగా అలంకరించుకుని ఉగ్రసేనుతో సహా అన్నదమ్ములకు ఎదురు వెళ్లారు. మంగళవాద్యాలతోటి ఆ మహనీయుల్ని గౌరవించారు. బంధుమిత్రుల అభినందన అందుకుని, విప్రజనుల ఆశీర్వచనాలను అందుకుని బలరామకృష్ణులు మధురాపురిలో ప్రవేశించారు. తండ్రి వసుదేవుని భువనానికి చేరుకున్నారు. ఎదుట నిలిచిన బలరామకృష్ణులను దగ్గరికి తీసుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు వసుదేవుడు. అనేక విధాలుగా వారిని అభినందించాడు. ఆ ఉత్సవ సమయంలో ఆ మహానగరంలో దీనుడు గాని, మలినుడు గాని, అలంకార విహీనుడు గాని, ఉత్సాహశూన్యుడు గాని, అసంతుష్టుడు గాని ఒక్కడైనా కనిపించలేట. సమస్త జనులు అపూర్వోల్లాసంగా, సంతోషంగా కనిపించారు వారికి. ఈ రకంగా మనం ఉత్తర భాగంలో ప్రథమ ఖండాన్ని కూడాను సమాప్తి చేసుకున్నాం అన్నమాట. రేపు మనం మరొకసారి ఈ జరాసంధుడు యుద్ధానికి తలబడుతున్నాడు. ఆ విషయాలు ఏంటి అన్నది రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.